మళ్ళీ ఇప్పుడు వచ్చి వాళ్ళు అక్కడ దాని మీదకి చెట్ల కింద కూర్చున్నారు ఇక్కడనే. ఎఫ్ఐఆర్ కంప్లైంట్ 100 నరసింహాచారి, మా మిస్సెస్ పేరు పద్మ. అన్నీ డైల్ చేస్తాం కదా, తీసుకున్నారు కాల్. ల్యాండ్ దగ్గర ల్యాండ్ నుంచే మాట్లాడుతున్నా మేడం. వేసినారు ల్యాండ్. వేసినారు ల్యాండ్ డ్యామేజ్ చేస్తున్నారు మేడం. ఓకే. ఎమర్జెన్సీ వాళ్ళకి కాల్ చేస్తే కంగారు పడకండి, మేము వస్తున్నాం, మనుషులు కానిస్టేబుల్ పంపుతాం అంటున్నారు. చూద్దాం ఏ టైం వరకు వస్తారో. కానిస్టేబుల్ ఫోన్ మీద రేటు, కానిస్టేబుల్ ఫోన్ చేయండి, మీ నెంబర్ చేసింది. ఆయన చేస్తారు. మనం ఇప్పుడే కార్లో వచ్చాము, ఏపీ 36N 5859. మనం రీసెంట్గా మొత్తం స్టార్ట్ చేసి ఆర్ఐ గారు రిపోర్ట్ ఇవ్వమంటే ఫీల్డ్ మీదకి వెళ్ళండి మీరు, దున్నుడు స్టార్ట్ చేయండి అన్నాడు. సరే దాని ప్రకారం నేను ఆర్ఐ అనరని ఆ రోజు మనం యూట్యూబ్ బ్లాగ్లో పెట్టి మొత్తం 29 ఎకరాలు అంటే ఫస్ట్ మనం ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేద్దామని 4-5 ఎకరాల వరకు మొత్తం దున్నిన తర్వాత అట్లీస్ట్ ఒక 1-2-3 వీక్స్ అట్లా అవుతుంది. మనకు యూట్యూబ్లో అప్లోడ్ చేసిన డేట్ టైం ఉన్నది. ప్లస్ అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు వచ్చి చేసి ఇవాళ ఎవరు ల్యాండ్ మీద కూడా ఉన్నారు అక్కడ. ఇంకా ఇప్పుడు మన ల్యాండ్ మీద వాళ్ళు ఎవరు ఉండడానికి అట్లా ఉండకూడదు కదా. మనం ఇప్పుడే ఎస్ఐ కాల్ చేసినాం, ఎస్ఐ రెస్పాండ్ అవుతున్నాడు. అయితే ఇప్పుడు మన కానిస్టేబుల్ కూడా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఇప్పుడు ఆయన కంప్లైంట్ రిసీవ్ అయింది మేడం, రిసీవ్ అయింది అన్నారు వాళ్ళు. 100 డైల్ చేస్తే ఇప్పుడు వాళ్ళు ఎంత టైం అయితే వచ్చి రావడానికి చూద్దాం కానిస్టేబుల్ వాళ్ళు. ఇప్పుడు ములుగు మల్లంపల్లి ఏం జరుగుతుందో ఏం తెలుస్తలేదు మనకు. ఏంది ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ని అప్పుడు మైనింగ్ మాఫియా ఉన్నదంటే 2009లో ఉన్న పేపర్ స్టేట్మెంట్ కూడా ఉన్నది మన దగ్గర. ఎంత మైనింగ్ మాఫియా నడుస్తుందో, ఈ మైనింగ్ మాఫియాను అరికట్ట ప్రభుత్వం చేయకుంటే మనం ఎందుకు ఇట్లా ఇంకనో మైనింగ్ నడుపుకుంటారు. కొందరు 100 ఎకరాలు పర్మిషన్ తీసుకొని 1000 ఎకరాలు మైనింగ్ నడుపుకుంటారు. ఇప్పుడు మన మైనింగ్ ఇప్పుడు మన పక్కన ల్యాండ్ ఉన్నది కాబట్టి ఇంట్లో కూడా మైనింగ్ చేద్దామని ఆలోచన దురాలోచనతో వాళ్ళు అక్కడ 2 పర్సన్ పెట్టిండ్రు. పెట్టి ఏదో కథ నడుపుదామని చూస్తాను ఇక్కడ. అక్కడ మనం పోతే కొంచెం ఇష్యూ అవుతానే ఇక్కడ అయినాము. 100 డైల్ చేసినాం. డైల్ చేసిన తర్వాత 100 వచ్చిన తర్వాత కానిస్టేబుల్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి పోదాం మనం. అప్పటి వరకు మనం ఇక్కడ ఉందాం. ఇష్యూ మనం ఏంటంటే 1 మంత్కి వెళ్ళి రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరుగుతున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకంటే మనం పోలీస్ స్టేట్మెంట్ ఇచ్చినాం, పేపర్ కంప్లైంట్లో 4 పేపర్స్ కంప్లైంట్ ఇచ్చినాం. అయిన తర్వాత కూడా ఓకే అయిన తర్వాత కంప్లైంట్ రిసీవ్ అయిన తర్వాత కూడా సో మన ఆథరైజ్డ్ పర్సన్స్ ఇట్లా చేసుడు ఎక్కడిది? మన ల్యాండ్ మొత్తం 15 acres మనకి ఇనిషియేట్ చేయండి అన్నా కూడా ఎవరైనా ఆథరైజ్డ్ పర్సన్స్ వచ్చి అక్కడ ఉన్నారు. ఇది కరెక్ట్ ముచ్చట కాదు. ఇది మనం దీని మీద కొంచెం సీరియస్ చేస్తేనే అవుతుంది. మైనింగ్ మాఫియా ఉంటే అన్ని ఇల్లీగల్ ముచ్చట్లన్నీ లీగల్ అవుతాయా? మనకు ధరణిలో 220/4 సర్వే నెంబర్లో బత్తోజ్ పద్మ అనే పేరున్నది. మనమే పట్టాలు ఉన్నాం. పాస్బుక్ల కోసం ధరణిలో వెయిట్ చేస్తే ఇంకా పాస్బుక్లు రాలేదు. ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. ఎవరు డాడీ? లైవ్ స్ట్రీమింగ్ పెట్టినాం. పెట్టి ఇప్పుడు ధరణిలో మనం ఉన్నాం 220/4 సర్వే నెంబర్లో. కానీ కాకపోతే ముచ్చట కొంచెం వీళ్ళు ఎవరెవరు వచ్చి పోతాండ్రు చూద్దాం. మైనింగ్ అంటే ఊరుని తాకితే ఇల్లీగల్ ల్యాండ్స్ వాళ్ళ ఒకసారి దున్నితే వాళ్ళేదా? పోలీస్ డిపార్ట్మెంట్లో మనం కంప్లైంట్ ఇచ్చినాం, ఎస్ఐ గారిని కలిసినాం, సిఐ గారిని కలిసినాం, ఎస్పీ గారిని కలిసినాం. ఎస్పీ గారి దగ్గర పోయిన ఎస్పీ గారి దగ్గర డైరెక్ట్ ఇనిషియేట్ తీసుకోలేదు కాబట్టి సిఐ సార్కి రాసిండ్రు, సిఐ గారు ఎస్ఐకి రాశారు. ఎస్ఐను సిఐ గారు సార్ ఇద్దరు వచ్చి ఫీల్డ్ విజిట్ మీద వచ్చిండ్రు. ఫీల్డ్ విజిట్ మీద మొత్తం రిపోర్ట్ అంతా తీసుకున్నారు. రిపోర్ట్ అంతా తీసుకున్న తర్వాత రిపోర్ట్ని డ్రాఫ్ట్ రూపంగా చేద్దామని చూసిన తర్వాత వాళ్ళు ఫస్ట్ మనకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మనం చేసిన తర్వాత అక్కడ మన ల్యాండ్లో మనం విత్తనాలు వేసిన తర్వాత దున్నిన తర్వాత అక్కడ వాళ్ళు నెక్స్ట్ డేనే ట్రంచ్ కొట్టిన వాళ్ళు మనం లోపలికి మన వెహికల్స్ ట్రాక్టర్స్ జేసీబీస్ అట్లా రావద్దాని లోపలికి అపోజిషన్ వాళ్ళు ట్రంచ్ కొట్టిండ్రు. ఇక్కడ కూడా ట్రంచ్ చూసారా? ఇక్కడ కూడా ట్రంచ్ కొట్టారు అంటే ఇక్కడికి వెళ్ళి కూడా ఎంట్రీ కావద్దని వాళ్ళ ఆలోచన. ఇటు సైడ్ ఒక ట్రంచ్, అటు సైడ్ ఒక ట్రంచ్, అంటే ట్రంచ్ కొట్టి లోపలి సైడ్ బండ్లు రావద్దు, ఓన్లీ మేమే దున్నుకుంటాం అన్నట్టు ఆ ఉద్దేశంతో వాళ్ళు దురాలోచనతున్నారు.
ఇల్లీగల్గా వాళ్ళు మైనింగ్ ఎంత మైనింగ్ నడుపుతారో చూద్దాం. అంటే మనం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడుగుదాం. అసలు వీళ్ళ రైట్ ఎంత ఉన్నది, వీళ్ళు ఎన్ని ఎకరాలు పర్మిషన్ తీసుకున్నారు, ఎన్ని ఎకరాలు నడుపుతున్నారు, వీళ్ళు 1000 ఎకరాలు నడుపుతున్నారు. 2009లో పేపర్ కటింగ్ స్టేట్మెంట్ ఉన్నది. 2009లో ఏ గవర్నమెంట్ మనకు తెలియదు. 2009లోకి వెళ్ళి ఇప్పటి వరకు గవర్నమెంట్ అంటే వాళ్ళు ఎంత చాలం కట్టింది, ఎంత డీడీ కట్టింది, ఎంత గవర్నమెంట్ రెవెన్యూ వచ్చింది, దాన్ని మనం రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అడుగుదాం. ఓకేనా? ములుగులకు ఇంత మాఫియా జరుగుతా కూడా ములుగుల డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, కన్సర్న్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే ఏంటిది? రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పని ఏంటంటే దే ఆర్ అంటే లోపల జరిగిన గురించి రెవెన్యూ ఎంతవరకు ఉన్నది, ఈ లోపల ఉన్న రెవెన్యూకి రెవెన్యూ వాళ్ళ ఉత్తాదం. ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరు అట్లా ఉండద్దు. ఓకే మేడం. అనాథరైజ్ పర్సన్స్ ఎవరు చూడొద్దు. ఓన్లీ వన్ ఆథరైజ్ పర్సన్స్ ల్యాండ్ రెవెన్యూ ఏదైనా తీసుకోవాలని వాళ్ళ గవర్నమెంట్కి డీడీ కట్టాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏంటిదని గవర్నమెంట్ రెవెన్యూ పెంచారు డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్, అంతేనా? ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ చేయాల్సిన పనులు ఏంటి? మంచి పని చేస్తేనే ఇవన్నీ లఫడాలు ఇవన్నీ లొల్లి ముచ్చట్లు ఉండవు కదా. వాళ్ళని లేచిపోతాను అక్కడ వాళ్ళు. చూద్దాం వీళ్ళ కథ ఏందో చూద్దాం. మనం 100కి డైల్ కొట్టినాం, చూద్దాం వాళ్ళని వెళ్ళిపోతున్నట్టు. వీళ్ళు మెట్లు కొట్టేటోళ్ళ లేకుంటే కొట్లు కొట్టేటోళ్ళ, వీళ్ళని ముసలి తాతను ఒక బ్లాక్ కలర్ షర్ట్ అనే కథ ఉన్నాడు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు 100 డైల్ చేసినాం కదా, వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ అవుతుందా లేకుంటే ఏంది? వాళ్ళు అంటే కొట్లు కొట్టేటోళ్ళ లేకుంటే ఎవరో అని తెలిసిపోతాయి ఇప్పుడు మనకు. చూద్దాం. ఇసుక పర్మిషన్ తీసుకొని అమ్ముకోవాలి. ఏదైనా ఎర్రమట్టి ఉంటే పర్మిషన్ తీసుకొని అమ్మాలి. కానీ వేరే వాళ్ళ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి కూడా మేము తీసుకుంటాం, వేరే వాళ్ళ ల్యాండ్ దగ్గరికి వెళ్ళి కూడా మేము మట్టి దొరకపోతామంటే ఎంతవరకు ఇది? ఎస్ఐ సార్ ఇప్పుడు కాల్ చేసినాం, 100 డైల్ చేసినాం కాబట్టి ఆ 100 డైల్ చేసినప్పుడు వాళ్ళు రెస్పాన్స్ కానిస్టేబుల్ వచ్చిండు అంటే ఫోన్ రెస్పాన్స్ ఇచ్చిండు. చూద్దాం ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే 100 డైల్ చేసినాం కాబట్టి కానిస్టేబుల్ రావాలి కాబట్టి ఎంతవరకు అవుతుంది వీళ్ళ పని చూద్దాం. మొత్తం ఇల్లీగల్ డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ చూడండి, మైనింగ్ చూడండి, అక్కడ ఎంత పెద్ద గుట్టలు కొండలు కొట్టున్నారు చూడండి. రెస్పాన్స్ లేదన్నట డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసినాం కాబట్టి చూద్దాం. ఎస్ఐ కానిస్టేబుల్ సార్ ఫోన్ చేశారు అన్నట్టు, చూద్దాం. చూద్దాం లైవ్ స్ట్రీమింగ్ పెట్టిన తర్వాత కూడా కానిస్టేబుల్ సార్ ఫోన్ మాట్లాడుతున్నట్టున్నారు, ఏమంటారో చూద్దాం. మనం ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంటా లేకుంటే కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంటా, ఏం డిపార్ట్మెంట్ చేస్తుంది చూద్దాం. మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ మనం ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి మనం 100 డైల్ చేసినాం. 100 డైల్ చేసిన తర్వాత థ్రెటనింగ్ కావాలి, 2-3 అక్కడ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే లీగలైజ్డ్గా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏ పరంగా మనము సిచ్యువేషన్ ప్రకారం నడుచుకుంటాం మనం. ఎందుకంటే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా వచ్చి ఏమైనా చేయవచ్చు. కానీ కాకపోతే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫీల్డ్ రిపోర్ట్ మీద 2-3 వచ్చి చూసుకొని పోతాను. వాళ్ళని మొట్లు కొట్టేటోళ్ళ, తొట్లు కొట్టేటోళ్ళ, లేకుంటే డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఇక్కడ? అవు చూడు, ఇంకా నరుకుతాను, ఇంకా చూసింది అక్కడ అవో మొట్లు కొట్లు కొట్టేటోడు నరుకుతాను, ఇంకా చూసిందా? బ్లాక్ కలర్ టీ షర్ట్ వేసుకునేటోడు నొట్లో కొడతాను. వర్క్ నడుస్తుంది, స్ట్రీమ్ లైన్ అయింది సార్, లైవ్ స్ట్రీమింగ్ నడుస్తుంది ఇక్కడ. మీడియా ఏందన్నట్టు ఇది వ్యవస్థ. సార్ సార్ నమస్తే సార్. సార్ ఇక్కడ లైన్ ఇక్కడ ఆల్రెడీ ల్యాండ్ మీద పొరక కొట్టుకుని మనుషులను పెట్టి పొరక కొట్టిస్తాను సార్. ఇక్కడ ఆల్రెడీ నిన్న మీకు చెప్తే మీరు చూసి మీరు లైవ్ మీద ఉన్నప్పుడే ఆన్లో ఎప్పుడైతే మీరు రెడీగా అక్కడ ఎవరైతే పని చేస్తారో అప్పుడు 100 డైల్ చేయమన్నారు కదా సార్. లైవ్ మీద వచ్చినాం, లైవ్ ఎస్ఐఓ సిఐఓ కానిస్టేబుల్ మాట్లాడుతున్నట్టున్నారు, చూద్దాం. చూద్దాం ఇక్కడ వాళ్ళ రైట్స్ ఏంది, వీళ్ళ రైట్స్ ఏంది, వాళ్ళు ఏం చేస్తాను చూద్దాం. మనం అంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో చూద్దాం మనం. ఇప్పుడు ఫస్ట్ దాని తర్వాత ఎస్ఐ దగ్గర పోదాం. ఓకే, మనం ఫీల్డ్ రిపోర్ట్ అయితే చూసాం కదా, అక్కడ తుట్లు కొడుతున్నారు వాళ్ళు. మనం చూసినా కూడా అక్కడ బ్లాక్ షర్ట్ ఉన్న వైట్ షర్ట్ ఉన్న వాళ్ళు మొత్తం తుప్పులు కొడుతున్నారు అక్కడ, చూసారా? అవో ఇంకా కూడా వాళ్ళ భయం లేకుండా చేస్తున్నారు. అంటే అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా వచ్చి ఏమైనా చేయవచ్చు ఆ ల్యాండ్ మీద. అంటే 410 ప్రకారం అంటే మనం అన్ని పార్లమెంట్ కూడా కబ్జా పెడదాం, మరో అసెంబ్లీలో కబ్జా పెడదాం. దున్నటువంటి భూమి ఇక్కడ నడుస్తుంది కాబట్టి ఎవరు పడితే వాడు దున్నుకొని విత్తనాలు వేసుకోండి, వాడే జీవోలు రాసుకోండి. ఓకేనా? అట్లే చూస్తేనే మన బరాబర్ అవుతుంది. లేకుంటే ఇట్లయితే నడిచేటట్లేదు. మన తెలంగాణ గవర్నమెంట్లో ఏం నడుస్తుంది, ఇక్కడ ఏం నడుస్తుంది అది మనం చూసుకోవాలి. మనం దంపని పోలీస్ స్టేషన్ దగ్గర పోయి మనము చూద్దాం. డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మంటారు కాబట్టి చూద్దాం. బ్లాక్ టీ షర్ట్ వైట్ టీ షర్ట్ ఫొటోస్తో ఎవిడెన్స్తో సహా ఉన్నది.
black color t-shirt, white color t-shirt. Okay, unauthorized persons who are dealing our land. So what will be the case and what will be the scenarios we'll see. అప్లికేషన్లు ఉన్నాయి సార్ నా దగ్గర. ఇప్పుడు నేను ఆల్రెడీ వస్తున్నా మీ దగ్గరికి. ఇప్పుడు ఎస్ఐ వాళ్ళు 100 డైల్ చేసినా కూడా వాళ్ళు అటు సైడ్ రమ్మంటున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చి వెళ్ళిపోదాం మనం. ఓకే, పోలీస్ స్టేషన్ పోదామంటారు డాడీ. రమ్మంటాను. ఇప్పుడు కానిస్టేబుల్ అంటే ఎస్ఐ ఫోన్ చేసిన కానిస్టేబుల్ అంటాను. కానిస్టేబుల్ ఏమంటాడు? పోలీస్ స్టేషన్ రండి, మీరు ఆడ పోయి మీరు కొట్లాడుకుడు కాదు, ఆడ చేస్తాను పని. మీరు పోలీస్ వాళ్ళ డాక్యుమెంట్ మీరు వీడియో తీసుకోండి. ఓకే, మీరు ఆడ వీడియో తీసుకొని మీరు అది డైరెక్ట్ 100 చేస్తే ఏమన్నారు అంటే, నువ్వు ఆల్రెడీ ఆడ ఏం జరుగుతుందో 100 కొట్టాలి కానీ నువ్వు నిన్నటి దాకా జరిగితే ఇలా కొడతావని అన్నారు. ఇప్పుడు నేను డైరెక్ట్ ఇటుకి వచ్చారు, లైవ్లో అక్కడ వర్క్ నడుస్తుంది. లైవ్లో అక్కడ వర్క్ నడుస్తుంది. అక్కడ చూసారు కానీ అక్కడ బ్లాక్ కలర్ టీ షర్ట్ వైట్ కలర్ టీ షర్ట్ ఇద్దరు పర్సన్స్ అక్కడ ముడ్లు తుట్లు కొట్టుకుంటున్నారు. అయినా కూడా వేరే మా ల్యాండ్ మీదకి వచ్చి ఎవడో కొడతా అంటే చేస్తే వాళ్ళకి ఫోన్ చేసిన. నేను ఫోన్ చేస్తే ఏమన్నారు, నువ్వు రా, అక్కడ యాక్సిడెంట్ అయింది కాబట్టి నువ్వు రా, నువ్వు మాకు వేరే పని ఉన్నది, నువ్వు డిపో పోలీస్ స్టేషన్కి వచ్చే కంప్లైంట్ ఇవ్వమని అంటాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోతాం. సరే, పోలీస్ స్టేషన్ పోదాం. ఓకేనా, పోలీస్ స్టేషన్ మీద మనం అక్కడ చూద్దాం వాళ్ళ సార్ వాళ్ళ రెస్పాన్స్ ఏమన్నది. మన ఎందుకంటే మనం కంప్లైంట్ ఇచ్చినది కూడా కదా, ఆ కంప్లైంట్ మీద ఎంతవరకు యాక్టివ్ అయిందో ఎంతవరకు ఇనిషియేటివ్ తీసుకున్నా మనకు తెలిసిపోతుంది అక్కడ. ఓకేనా, వెళ్దాం పదండి.